విజయ సింగ్. నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ వెన్ ఇట్ వాజ్ అన్ ఏపీ ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేశారు. యూ వర్క్ వెరీ వెల్ ఫర్ ఏపీ. లైక్ తెలంగాణ ఆంధ్ర అని డివిజన్ అయిన తర్వాత వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టర్ ని చాలా డెవలప్ చేశారు. ఐ లవ్ హిమ్ బికాస్ హీఈస్ ద రైట్ పర్సన్ టు బ్రింగ్ IT sector, industries and many companies in Hyderabad. ఆయన తేడానికి ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఈ నిజంగా చెప్పాలంటే ఈజ్ కైండ్ ఆఫ్ అపర చాణక్యుడు అంటారు కదా. రైట్ మ్యాన్ ఇన్ రైట్ డెసిషన్ ఈజ్ లైక్ ఎ చీతా హూ టార్గెట్స్ అండ్ అచీవ్స్. చంద్రబాబు నాయుడు గారే ఇది డెవలప్ చేసింది. ఆయన చెట్లు నాటి మొత్తం చేసి ఫ్రూట్స్ అన్ని ఫ్లవర్స్ అన్ని వచ్చి ఫ్రూట్స్ కూడా పెరిగిన తర్వాత ఆ ఫ్రూట్స్ కాయలు ఉన్నప్పుడు కేసీఆర్ స్ట్రీట్ మీదకి వచ్చి ఆ ఫ్రూట్స్ ని అనుభవిస్తారు. ఇట్ ఈస్ నాట్ ద కేసీఆర్ హూ హాస్ బ్రాట్ దిస్ హైదరాబాద్ యాజ్ ఐటీ సెక్టర్. చంద్రబాబు నాయుడు గారే చేసింది ఇదంతా. హీ ఈజ్ అ బ్రైట్ పర్సన్ హూ హాస్ డన్ అండ్ నౌ హీస్ డెవలపింగ్ ఇన్ ఏపీ ద సేమ్ వే. ఇప్పుడు తెలంగాణలో యూ కెన్ సీ హౌ బిజినెస్ ఈస్ గోయింగ్ డౌన్. ఎవరి బిజినెస్ వాళ్ళని వెళ్ళి అడిగినా కూడా బిజినెస్ లేదు. ముందు అయితే మంచిగా బిజినెస్ ఉండేవి, డబ్బులు ఉండేవి. వి వర్ లివింగ్ హ్యాపీలీ వెన్ ఇట్ వాస్ టుగెదర్. నౌ వీఆర్ నాట్ హ్యాపీ. సో తెలంగాణ పీపుల్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు అందరూ ఏపీకి షిఫ్ట్ అయిపోతున్నారు, అమరావతి క్యాపిటల్ సిటీకి వెళ్ళిపోతున్నారు. అండ్ దే వాంటెడ్ టు అచీవ్ బికాస్ ఇక్కడ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేశారు. సో దే డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ వన్స్ అగైన్. వాళ్ళలా ఇంకొకసారి మోసపోకుండా వాళ్ళు వాళ్ళ ఓన్ క్యాపిటల్ సిటీ అమరావతిలో చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. వీ వాంట్ అవర్ చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ టు డెవలప్ అవర్ తెలుగు పీపుల్. తెలుగు అన్నది రికగ్నిషన్ తెచ్చింది ఎన్టీ రామారావు గారు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఇది యుఎస్ లో అయినా ఏ కంట్రీలో అయినా ఐటీ హ్యూమన్ రిసోర్సెస్ ఇస్ ఎ గ్రేట్ పీపుల్. మన రిసోర్సెస్ లాగా ఎక్కడా లేరు. యూ స్ట్రగల్ హార్డ్ వర్క్ టు గివ్ సక్సెస్ఫుల్ టార్గెట్స్. సీఎం అయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు వరకు ఏమున్నాయో అవి అక్కడి నుంచి హీ హాస్ టు గో ఫర్దర్. అల్లనే కాకుండా ప్రీవియస్ అన్ని గ్రోస్ ఏమయ్యాయో, వాళ్ళు ఏవేవి డెవలప్మెంట్స్ అయ్యాయో అన్ని కొలాప్స్ చేసుకుంటూ అలా వెళ్ళడం కాదు. రివర్స్ టెండరింగ్ ఇది వేసి దే ఆర్ జస్ట్ వేస్టింగ్ ద టైం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. వాళ్ళే టైం పాస్ చేయాలి. వాళ్ళు టైం పాస్ చేయాలి అంటే ఏంటి, అక్కడ వాళ్ళు మోసం చేశారు, ఇంత కుంభకోణం జరిగింది అని వాళ్ళు టైం పాస్ చేస్తే కేసెస్ అవుతాయి. మనమేమంటాం లైక్ జనాలు ఏమవుతారు, దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు ఒక టాపిక్ వచ్చేస్తుంది, ఒక 15 రోజులకు ఒక టాపిక్ వచ్చేస్తుంది, అది మాట్లాడుకుంటుంటారు. ఆ పాలన గురించి ఇంకా స్టాప్ అయిపోతుంది. సో హీఈస్ జస్ట్ వేస్టింగ్ ద టైం. డబుల్ వేస్ట్, రివర్స్ టెండరింగ్ అనేసి అక్కడ ఎట్లా అయింది. ఇప్పుడు వరకు కన్స్ట్రక్షన్ ఎంత అయిందో అంత కన్స్ట్రక్షన్ నుంచి ఫర్దర్ అంత కాస్ట్ ఇంకా మీకు ఎక్కువ కాకుండా మీరు ప్లాన్ చేయండి. ఎప్పుడు వాళ్ళు ఎవరో తిన్నారు, ఏమో చేశారు, ఏదేదో ప్రాబ్లమ్స్ అయ్యాయి అంటున్నారు కదా, లెట్ ఇట్ బి. ఫ్రమ్ ఇప్పుడు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో నెక్స్ట్ నుంచి మీరు కన్స్ట్రక్షన్ చేసి కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ చేసి రెడ్యూస్ చేసుకొని కాస్ట్ ఆఫ్ అంతా రెడ్యూస్ చేసుకొని గ్రో చేయండి. కానీ అన్నెసెసరీ రివర్స్ టెండరింగ్ అనే చేసేసి కంపెనీస్ దే వోంట్ కమ్ బ్యాక్ ఫర్ ద కన్స్ట్రక్షన్. రావు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వీ వాంట్ బి గెటింగ్. సివిఎన్ గారు ఈజ్ ఎ వెరీ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అండి. బికాస్ ఐ అడ్మైర్ హిమ్. బికాస్ ఇప్పుడు ఆయన ఆలోచన అంటే ఈ రోజు గురించి ఆలోచించారు. ఆయన ఒక 10-20 సంవత్సరాల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు మనం ఇలా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఆఫ్టర్ 20 years ఎలా అవుతుంది? బికాస్ నేను ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ అట్ ద టైమ్. ఐ వాస్ వెరీ మచ్ మ్యారీడ్, వెరీ రీసెంట్లీ డన్ మై గ్రాడ్యుయేషన్ అంతా చేసి అప్పుడు కూర్చోన్నాను. వాట్ నేను హ్యావ్ ఎ కిడ్, ఐ హ్యావ్ టు వర్క్. ఆ టైంలో నుంచి స్లోలీ ఐటీ రైజ్ అవుతుంది. 94లో చూడండి మీరు, బికాస్ స్లోలీ ఐటీ అయిన తర్వాత స్టార్టెడ్ స్లోలీ జాబ్స్ ఆర్ కమింగ్ టు ఐటీ సెక్టర్. వాళ్ళకి అంతా వచ్చేదానికి ఉన్నాయన్నమాట. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే ఫ్రమ్ 94 to till date చూడండి, హైటెక్ సిటీ వచ్చింది, మైక్రోసాఫ్ట్ వచ్చింది, సో మెనీ బిగ్ కంపెనీస్ హ్యాస్ కమ్ అండ్ దే ఆర్ గివింగ్ జాబ్స్ టు ద ఫీమేల్స్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. ఫైనాన్షియల్గా మనం గ్రో అయినాము అండ్ వీఆర్ లివింగ్ హ్యాపీలీ విత్ ద ఫ్యామిలీస్ ఇన్ అవర్ ఓన్ హోమ్ టౌన్.
along with our friends and family members. Allah, so that kind of vision person is, like he can see for 20 to 30 years. మనం ఈ రోజు ఉన్నాం, ఆయన నిన్నటి గురించి ఆలోచించి మనకి ఇప్పటి వరకు 2020 వరకు తీసుకొచ్చారు. సో టుడే వాట్ ఈస్ దిస్, హిస్ ప్లానింగ్ ఇస్ సంథింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ హ్యాపీగా బ్రతకగలుగుతారు. Like that kind of planning he does for the people. It is not for his family and he works for the people, he blindly works for the people. People who think something manam in దగ్గర అంటే people who wanted to make money అలాంటి వాళ్ళు in దగ్గర like they don't come to him. People who want to make money అంటే they move away from him. They work for, try for some time, it's not working, they'll go away. And అలా విజన్ ఉన్న నాయకుడు ఏమో అంటారు కదా, వీ హ్యావ్ అ గ్రేట్ మంత్రి ఉండేవాళ్ళు లైక్ చాణక్య. హీ ప్లాన్స్, హీ క్రియేటెడ్ ఎ కింగ్. సో మనకి చాణక్యుడు తెలుసు కదా, దట్ వే హీ ప్లాన్స్ all the చాణక్యుడు రూల్స్ లాగా. లైక్ ఐ డెఫినెట్లీ ఐ సీ హిమ్, వెన్ ఐ సీ హిమ్ సింగం. I see him like a singer. That lion is there. ఆ లయన్ లాగా ఉంటారు. లైక్ హీ రోడ్స్, ఆయన కామ్ గా ఉంటాడు అంటే కామ్ గా ఉండరు. హీ ప్లాన్స్ అగేన్స్ట్ ది పీపుల్. ఏమైతుంది అక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ ఏంటి, హీ విల్ క్యాల్కులేట్. దెన్ ఐ కెన్ సీ హిమ్ క్యాల్కులేటింగ్ ద థింగ్స్. దెన్ అండ్ దేర్ సార్ మన స్టేజ్ మీద కూర్చుంటే ఆయన మాట్లాడుతున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నారు, నిజంగా మాట్లాడుతున్నారు. హౌ ద పీపుల్ ఆర్ వర్తీ, ఎంత వర్త్ ఉంటారో అక్కడే అసెస్ చేయగలుగుతారు. He's a great administrator and great ruler also, right person for a great leader and a right person to keep the current and next generations happy. And also the resources, మన డబ్బులు ఉండాలి సేవ్ బై నెక్స్ట్ జనరేషన్కి అంటే మన సిబిఎన్ గారు 2 స్టేట్స్లో రావాలి. ఇక్కడ సిబిఎన్ గారు ఏం చేశారు, హీ ఆఫ్టర్ వర్కింగ్ వెరీ డిఫికల్టీస్ హీస్ గాట్ ద అంత ఐటీ కంపెనీస్ని అంతా తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఆలోచించింది ఏంటి, లైక్ హీ వాంటెడ్ టు హ్యావ్ ఓన్ మన క్యాపిటల్ సిటీ రావాలి, మనకి రికగ్నిషన్ రావాలి. హౌ హీ హాస్ డెవలప్డ్ ఇన్ హైదరాబాద్, హీ వాంటెడ్ టు హ్యావ్ అ క్యాపిటల్ సిటీ ఇన్ ఆంధ్ర. అలా రావాలి అనుకున్న వాళ్ళు అంత కష్టపడి తెచ్చి ప్రతిసారి వాళ్ళే, ఐ కెన్ సీ సో మెనీ ఎవ్రీ టైమ్ హీ గోస్, వాళ్ళకి ఆయనకి అవసరం లేదు కదా, బికాస్ ఈజ్ అ నైస్ పర్సన్. అట్ హిస్ ఏజ్ వెంట్ టు సో మెనీ అదర్ కంట్రీస్, నిద్ర లేకుండా పని చేసి అక్కడ వెళ్ళి తెచ్చుకొని ఐటీ కంపెనీస్ వాళ్ళని తెచ్చి బతిమలాడు. అతనికి అవసరమా, ఆయనకి ఏమైనా వస్తుందా, ఇంట్లో కూర్చొని హాయిగా తినగలుగుతారు కదా, వై? అలా కాకుండా మన వాళ్ళు బాగుంటారు, రేపటి రోజు బాగుంటారు అన్న ఆలోచనతో హీ వెన్ దేర్, గాట్ ఆల్ ద కంపెనీస్ మనం తీసుకొచ్చి పెడితే కరెంట్ గవర్నమెంట్ ఏంటి, ఆయన పిచ్చి తుగ్లక్ అంటారు కదా, ఆ తుగ్లక్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి అక్కడ చేస్తాను ఇక్కడ చేస్తాను అని. అప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని మన హిస్టరీలో చదువుకున్నాం. నౌ వీ కెన్ సీ ఎ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ విత్ unexperienced and waste people who are just ఏవో అంటారు కదా, హుక్ ఆర్ కుక్ సంథింగ్, వాళ్ళ గాడ్ గ్రేస్, వాళ్ళ మదర్ బ్లెస్సింగ్. సో హీ గాట్ ఇన్ టు ద గవర్నమెంట్. ఆయనకి ఎలా చేయాలో తెలియదు, అన్నెసెసరీ గాట్ చీఫ్ మినిస్టర్ పొజిషన్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఊరికే ఇలా పని చేయడం రాకపోతే ఏం చేస్తాడు, ఇలాంటి పిచ్చి పనులు చేసేసి ఉన్నది మ్యాప్ అంతా చెప్పేసి అలా చేస్తుంటే ఐటీ కంపెనీస్ అన్నీ వెళ్ళిపోతాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ రెవెన్యూ అంతా షిఫ్ట్ అయిపోతుంది. అలా వెళ్ళినప్పుడు జాబ్స్ వెళ్ళిపోతాయి. దట్ డజంట్ కమ్ టు అస్, రెవెన్యూ వెళ్ళిపోతుంది. వేస్ట్ రాంగ్ డెసిషన్స్ తీసుకున్న మూలాన ఐటీ కంపెనీస్ అన్ని అక్కడ నుంచి ఇమిగ్రేట్ అయిపోతున్నాయి, వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నాయి. అది వెళ్ళిపోతుంటే ఏమవుతుంది అంటే మన వాళ్ళు యాజ్ యూజువల్ వేరే స్టేట్స్కి వేరే కంట్రీస్కి వెళ్తున్నారు కదా, అలా అని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు మళ్ళీ వాపస్ అంతా వచ్చేసారు, ఏపీకి వచ్చేసారు. నౌ అగైన్ దే స్టార్టెడ్ గోయింగ్ అవే. అలా స్లోగా వెళ్ళిపోతాయి, జాబ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మన నెక్స్ట్ జనరేషన్స్ యాజ్ యూజువల్ వీళ్ళు అలానే సఫర్ అవుతాము. ఇంకా అట్లానే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ సేమ్ మనం ఎప్పుడో పిక్చర్స్లో చూస్తూ ఉంటాం కదా, ఫైటింగ్స్ చేసుకుంటూ ఉంటారు, బాంబులు వేసుకుంటారు, కత్తులు పొడుచుకుంటూ ఉంటారు అనేసి విన్నాము. మళ్ళీ నౌ వీ కెన్ సీ దట్. లీడర్స్ దే హ్యావ్ టు ఓన్లీ ఎలక్షన్స్ టైమ్స్లోనే కాకుండా
కాకుండా నార్మల్ టైంలో ఆల్సో దే గో అండ్ మీట్ ద పీపుల్. వాళ్ళకి గవర్నమెంట్వి వస్తున్నాయి రానివి గురించి అందరికీ చెప్పాలి, చెప్పి విచ్ ఇస్ గుడ్, సో దట్ విల్ నో ద ఓటర్ లిస్ట్ అండ్ యాజ్ వెల్ విల్ బి ఏబుల్ టు గెట్ అప్గ్రేడేషన్. మనకైనా తెలుస్తుంది ఎవరి ఎంతమంది ఉన్నారు అని తెలుస్తుంది. సో అకార్డింగ్లీ వీ హ్యావ్ టు యాడ్. ఇక్కడ ఏంటి అంటే వీ హ్యావ్ టు వర్క్ యాజ్ అన్ ఆర్మీ. హౌ బార్డర్లో ఎలా అయితే మనం బార్డర్లో ఆర్మీ వర్క్ చేస్తుందో ద సేమ్ వే Indian Army has to work and make sure that we get Telugu Party back in Hyderabad, that is Telangana, and as well back in power in Andhra. So Andhra అనగానే మళ్ళీ ఇంకొకటి సరే చెప్పారు, each one of the person who is against saying ఇది అవ్వలేదు అవ్వలేదు కరెక్షన్ అనేసి, they have to go individually and see what is happening in Amravati. పర్సనల్గా వెళ్ళి చూడండి, what are the development activities which has happened, వెళ్ళి చూడండి and say something, not just talking like that. Okay, so make sure work everybody as an army, each of మనిషి సోల్జర్గా పనిచేసి get success to Chandrababu Naidu గారి back into the power in the 2 states.